ప్రైజ్ ది లార్డ్. అందరికీ ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనం ఒక మాట గమనించాలి. దేవుడు మనలను ప్రేమించాడు. మనం ఇంకా పాపులమై ఉన్నప్పుడు కూడా. మనుషుల ప్రేమ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది, కానీ దేవుని ప్రేమ పరిస్థితులపై కాదు, మనసుపై ఆధారపడి ఉంటుంది. అయితే ఈరోజు మనం దేవుడి ప్రేమ గురించి 4 పార్ట్స్లో మాట్లాడుకుందాం. పార్ట్ 1, మనుషుల ప్రేమతో పోలిక. ప్రపంచం చెప్తుంది, నువ్వు మంచివాడు అయితేనే నేను నిన్ను ప్రేమిస్తాను. కానీ దేవుడి ప్రేమ చెప్తుంది, నువ్వు పాపి అయినా నేను నిన్ను ప్రేమిస్తాను. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఎవరి ప్రేమ గొప్పదో. ఎవరో వదిలిపోయినా దేవుడు మాత్రం చెప్తున్నాడు, నిన్ను నీ పేరుతో పిలిచాను, నీవు నా వాడివి. యోషియా 43:1. మీకు ఇక్కడే అర్థమైంది కదా ఎవరి ప్రేమ ఘనమైందో. నెక్స్ట్ పార్ట్ 2, దేవుని ప్రేమకు సాక్ష్యం. యేసు సిలువ పైన చనిపోయాడు, అది మన పాపాల కొరకే. అది ప్రేమకున్న అత్యంత ఉన్నతమైన రూపం. నువ్వు ప్రేమించబడిన వాడివని అనిపిస్తే ఆ సిలువను చూడు, అక్కడే నీ ప్రేమ కథ మొదలైంది. నెక్స్ట్ పార్ట్ 3, పగిలిన హృదయం. అయితే దీనిలో సమాధానం, నిన్నెవరైనా ద్రోహం చేశారా? ప్రేమలో మోసపోయావా? ఆ బాధలో ఉన్న నీ హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. కీర్తనల గ్రంథము 34:18 చెప్తుంది, భిన్న హృదయములకు యెహోవా సమీపంగా ఉన్నాడు. అయితే దేవుడు చెప్తున్నాడు, దేవుడిని కన్నీళ్లు వృధా చేయడు. ప్రతి కన్నీటి చుక్క వెనుక ఆయన ప్రణాళిక ఉంటుంది. గమనించు, నీ ప్రతి కన్నీటి చుక్క వెనుక ఆయన ప్రణాళిక తప్పగా జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 4, దేవుని ప్రేమ నిన్ను మార్చుతుంది. నమ్మిన వారు ఆమేన్ అని కామెంట్ చేయండి. దేవుని ప్రేమ వింటే మనసు శాంతిస్తుంది, అనుభవిస్తే జీవితం మారుతుంది. ఆయన ప్రేమ భయాన్ని తీసేస్తుంది, దుఃఖాన్ని ఆనందంగా మారుస్తుంది. యోహాను 4:18 చెప్తుంది, పూర్తి ప్రేమ భయాన్ని తరిమేస్తుంది. అర్థమైంది కదా అండి? ప్రియమైన వాడా, ప్రపంచం నీ మీద తీర్పు వేసిన దేవుడు ప్రేమతో నీ మీద తన కరుణను చూపిస్తున్నాడు. అతను నిన్ను వదలడు, మర్చిపోడు. దేవుడి ప్రేమ నిన్ను మళ్ళీ లేపుతుంది. ఈ వీడియో నీ హృదయాన్ని తాకిందా? అయితే నీ జీవితంలో దేవుని ప్రేమ అనుభవించు. మరియు ఈ వీడియో ఇంకొకరితో షేర్ చేయి. థ్యాంక్ యూ. ఈ వాక్యం మీకు నచ్చితే ఆమేన్ అని కామెంట్ చేయండి.